ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. సో ఈ మధ్య కాలంలో మనం అందరం చాలా వీడియోస్ చూసామండి. పబ్లిక్ రొమాన్స్ ట్రైన్లో కానీ, బైక్ మీద కానీ, బస్సులలో కానీ, మెట్రోలలో కానీ, నిజంగా వీటిని చూడాలి అంటే చూసే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి ఏమో. దాని గురించి శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్రావ్య గారు, అంటే నలుగురిని చూసి కొన్ని చెయ్యాలి అంటే భయంతో ఉండాలి. ఇప్పుడు భయము అనేది ఎక్కడా కనిపించట్లేదు. అవునండి. వాళ్ళని వాళ్ళు మైమరిచిపోతూ ఉన్నారు అనిపిస్తుంది. సో చాలా చూసాం మనం ట్రైన్లో కానీ, బస్లో కానీ. ఇలా ఈ పబ్లిక్ రొమాన్స్తో పబ్లిక్ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవునండి, ట్రూ. ఇప్పుడు నేను ఇక్కడ 3 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇలా ఎవరైతే ఇట్లా పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకుంటున్నారో వీళ్ళని చూసి పబ్లిక్ తిట్టుకుంటారు కదండి. Yes. వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయిన ఆ ట్రైన్‌లో ఇన్సిడెంట్. ఇప్పుడు పిల్లలు కనుక ఉంటారు, పేరెంట్స్ తిడతారు, వీళ్ళకేంటి సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు ఈ పిల్లలకి అర్థం కాదండి. ఆ విషయమే తప్పు అనుకుంటారు. ఆ విషయం ట్రైన్లో చేయడం తప్పు. ఏదైతే జరుగుతుందో అది ట్రైన్లో చేయడం తప్పు. పర్సనల్గా ఎవరు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం అండి. ట్రైన్లో జరుగుతున్నది అది తప్పు, ఇలా పబ్లిక్గా చేయకూడదు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఓవరాల్గా అది తప్పు. సో ఈ పిల్లలకి ఏంటి, రేపొద్దున రిలేషన్షిప్లో అదొక ఇంప్రింట్. ఇది నాన్ సెన్స్. ఇది ఏదైతే రొమాన్స్ అనేది నాన్ సెన్స్. బయట ఎవరైనా తెలిస్తే తిట్టుకుంటారు. ఈవెన్ దో ఇంటిమసీ అంటే ఈవెన్ దో క్లోజ్డ్గా ఉన్నా కూడా అలాంటి ఇంప్రింట్ పిల్లల మీద పడుతుందండి పబ్లిక్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు. ఇంకా ఎవరైతే చేస్తారో వీళ్ళు 2 రకాలు ఉంటారండి. ఒకరు పబ్లిక్ రొమాన్స్ కొంతమందికి ఇష్టం, పబ్లిక్గా కావాలనే చేస్తుంటారు. ఇంకొకరు మర్చిపోయి చేస్తుంటారండి. అంటే ఆ ట్రాన్స్లో ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరికైనా ఇబ్బంది అవుతుందా, మేము అట్లా చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది పడుతుందా, ఇవేవి ఆలోచించరండి. బేసిక్ బ్రెయిన్ పనిచేయదు. అదొక ట్రాన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు, కనిపించదు ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ కనిపించవు. అండ్ ఇంకొకరు కావాలని చేస్తారండి. పబ్లిక్ రొమాన్స్ కొంతమందికి ఇష్టం. నడి రోడ్లోనే చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా మనం హాస్టల్స్ వైపు వెళ్ళాలంటే చాలా మంది ఫేస్ చేసేవాళ్ళు అనమాట ఈ ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కడ ఎలా కనిపిస్తారో అని భయపడుతూ ఉండాల్సిన రోజులు వచ్చినాయి. అటువైపు వెళ్ళాలన్నా మామూలుగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది. ఈ రోడ్లలో ఈ హాస్టల్స్ వైపు కూడా చాలా ఉంటాయి ఇలాంటివి. అవునండి, అవును. అంటే ఎందుకు వచ్చాము అన్నది మర్చిపోతారా? నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి, ఇది చూసిన తర్వాత రేపు మన పరిస్థితి ఏంటి, పబ్లిక్ లో ఇవి చేయడం కరెక్ట్ కాదు అన్న థాట్ కూడా వాళ్ళకి రాదేమో కదా ఆ టైం. అంతే అండి. ఒకటి నేను మాట్లాడిన 2 రకాల్లో ఒక రకం అయితే ఆ మెచ్యూరిటీ లేకనే చేస్తారు. పబ్లిక్గా ఇలా చేయకూడదు, ఆ మెచ్యూరిటీ ఆ బేసిక్ కామన్ సెన్స్ లేక చేస్తారు. ఇంకొకరు కావాలనే అవేర్నెస్ తో చేస్తారు. 2 రకాల మనుషులు. అంటే దేని వల్ల ఇదంతా, అంటే ఒక సైకలాజిస్ట్ గా మీరు ఇంత దారుణంగా ఎందుకు తయారవుతుంది, దేని వల్ల ప్రాబ్లం అంటారు? ఇది కూడా అయ్యి ఉండొచ్చండి. కొంతమంది ఇళ్ళల్లో ఫ్రీడమ్ ఉండదండి, చాలా స్ట్రిక్ట్ పెడతారు. అమ్మాయిల్ని ఎంత స్ట్రిక్ట్ పెడతారంటే అంత స్ట్రిక్ట్ పెడతారు. గదిలో బంధించేసినట్టు పెడతారు. ఇలా చేసిన ప్రతి ఒక్క అమ్మాయి అలా అవుద్దని కాదండి, అయ్యే ఛాన్సెస్ చెప్తున్నాను. ఎక్కువ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు దే బికమ్ డెస్పరేట్ అండి ఇలాంటి పనులు చేయడానికి. ఫ్రీడమ్ కావాలనుకుంటారు. ఆ ఫ్రీడమ్ ఎంతవరకు అంటే ఇంతవరకు కూడా ఇంట్లో ఫ్రీడమ్ దొరకక ఫ్రీడమ్ని డెస్పరేట్గా కావాలనుకుంటారు. అదొక కేస్. ఇందాక మనం చెప్పినట్టు కొంతమందికి ఇష్టం, అట్లా చేస్తారు, కావాలని అవేర్నెస్తోనే పబ్లిక్గా తెలిసి చేస్తారు. ఇంకొక రకం మర్చిపోతారు ఎక్కడున్నాం ఏంటి, అదొక ట్రాన్స్లో అలాగా వెళ్ళిపోయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మామూలుగా ఈ రొమాన్స్ చేసుకునే వీడియోస్ ఒకటి తీసుకుంటూ ఉంటారు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గర నాకు తెలిసి మీది క్లయింట్స్ కూడా మీకు బాగానే వస్తారు కాబట్టి. సో అంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆ అమ్మాయి చాలా వీక్ అయిపోయి సూసైడ్ దాకా కూడా వెళ్తూ ఉంటారు. అది కంప్లీట్ హెల్ప్లెస్ అండి. ఆ అమ్మాయి ఎవరికూ చెప్పుకోలేదు, అయిపోయింది, ఏదో ఇన్సిడెంట్, రికార్డ్స్ తీశారు, ఫొటోస్ తీశారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకున్నారు. ఎవిడెన్స్ పెట్టుకొని మళ్ళీ పిలిపించుకోవడం కానీ ఆ అమ్మాయిని మళ్ళీ ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఎలాగో ఒక రకంగా వాళ్ళకి ఏం కావాలంటే అది చేయడం కానీ.
అలాంటి పిల్లలు మనం బయటికి తేయడానికి ఏమన్నా ఉంటుందా అండి? అంటే వచ్చారండి నా దగ్గరికి అలాంటి ఇన్సిడెంట్‌తో ఇద్దరు ముగ్గురు క్లయింట్స్. హ్మ్. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ అని ఫోటోస్ పెట్టుకొని అవిను. హ్మ్. అది టు సమ్ ఎక్స్‌టెంట్ అది కౌన్సెలింగ్ కన్నా అంటే లీగల్ యాక్షన్సే కరెక్ట్. అక్కడ అవసరం అండి. హ్మ్. ఎందుకంటే మేము కౌన్సెలింగ్ ఎంతవరకు ఇవ్వగలం? ఆ అమ్మాయికి ధైర్యం యెస్. చెప్పగలమే తప్ప, ఆ! అక్కడ అవుతున్న ఏదైతే సొల్యూషన్ స్టాప్ చేయలేరు కదా అక్కడ మీరు ఆ అది ప్రాబ్లమ్‌ని. అక్కడది ఏం యెస్. చేయలేమండి. సో, అలాంటి కేసులో డెఫినిట్‌గా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలండి. ఎప్పుడు అనంటే ఇలానే అండి. మళ్ళీ మళ్ళీ పిలిచి ఏదో ఒకటి అమ్మాయిని హెరాస్ చేయడం గాని, ఇలాంటివి చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఇంకా లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సిందే. వాటెవర్ ద మిస్టేక్ హ్యాపెండ్ ఏదైతే యెస్. అయిపోయిందో అయిపోనియండి. హ్మ్. ఇంకా నువ్వు ముందుకెళ్ళి ఎవరికీ చెప్పకుండా, ఎవరితో ఏమి చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇలాంటివేవో చేసుకుంటే అది దట్ ఈస్ నాట్ సొల్యూషన్. బట్ వాళ్ళు ఆ టైంలో మెంటలీగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే చాలా కష్టం చాలా కదండీ! చాలా కష్టమండి. ఒకటి ఒక రాంగ్ ఇలాంటి మనిషితోనా నేను యెస్. రిలేషన్‌షిప్ పెట్టుకున్నాను. అనే ఒక లాంటి గిల్ట్ తినేస్తదండి. మరి అంటే అప్పుడు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఆ! మెంటలీగా ఆ స్ట్రాంగ్ స్ట్ అవ్వాలి కదా ఆ ఫస్ట్. ఆ స్టేట్ నుండి అదే అండి. ఆ ఎమోషనల్ వీక్ మూవ్‌మెంట్ ఏది ఉంటదో ఆ హ్మ్. టైంలో వస్తే డెఫినిట్‌గా హెల్ప్ అవుతది. హ్మ్. బట్ ద థింగ్ ఈస్ తర్వాత ఏంటి? యెస్. అవతల మనిషిని నేను కంట్రోల్ చేయలేను. అవతల అవును. అవును. మనిషికి నేను థెరపీ ఇవ్వలేను. అవతల యెస్. మనిషిని నువ్వు సరిగ్గా ఉండు అని నేను చెప్పలేను. రైట్. సో, అవతల మనిషిని నువ్వు కంట్రోల్ చేయాలి. వాళ్ళు హ్మ్. చేస్తున్న పనులు నువ్వు ఆపాలి అనంటే యూ హావ్ టు ఇంకా రైట్. లీగల్లీ ఎళ్ళాల్సిందే ఇంకా. వెళ్ళాలి. అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ మెంటలీగా అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి. అవునండి. ఆ టైంలో ఉండరు. బట్ ఉండాలి అంటే ఇలా సైకాలజిస్ట్‌లని కలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏదా అనేది వేయగలుగుతారు. అవునండి. ట్రూ. మెంటలీగా వీక్ అయిపోయి సూసైడ్ చేసుకుంటే రేపు ఇంకా ఎలాగైనా సూసైడ్ ఎందుకు చేసుకుంటారన్నది అర్థం కాదు. సూసైడ్ చేసుకున్నాక ఇంకా ఎక్కువ తెలుస్తది అవునండి. అంటే అది సొల్యూషన్ అనుకుంటారు. అనుకుంటారు. దట్స్ నాట్ సొల్యూషన్. అంటే అది మీకేదో హ్మ్. పర్మనెంట్ సొల్యూషన్ యెస్. లాగా ఆ టైంకి కనిపిస్తది. బట్ అది ఇంకా ఎక్కువ అయిపోతది. ఆ! ఇంకా ఎక్కువ బయటికి కనిపిస్తదేమో అవును. అనిపిస్తుంది. ఎక్కువ ఎక్స్‌పోజర్ యెస్. అవుతది. మీ ఖచ్చితంగా. పేరెంట్స్‌కి ఎక్కువ బాధ. యెస్. ఒక హ్మ్. పక్క బిడ్డ లేదు అన్న బాధ, ఓ పక్క హ్మ్. ఇవన్నీ బయటికొస్తాయి. సో, హ్మ్. వాటెవర్ అండి. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే మనకి ఏదైనా శ్రావ్య గారు మైండ్ సెట్ మీదే ఉంటుంది. అవునండి. మనం ఒక టాపిక్ చేయాలన్నా, మనం కూర్చోవాలన్నా, హ్మ్. లేయాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నా అవునవును. ప్రతిదీ మన మైండ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మనకి ఒక సొల్యూషన్ కావాలి అంటే సైకాలజిస్ట్‌ని ఖచ్చితంగా కలవండి. సీక్రెట్‌గానే ఉంచుతారు. యాహ్! అండి. కాన్ఫిడెన్షియల్ అండి. మీరు హ్మ్. నేను క్లయింట్స్‌కి ఇది చెప్తున్నాను. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో. హ్మ్. సో, మా దగ్గరికి ఎవరైతే వస్తారో మీ ఇన్ఫర్మేషన్ గాని ఇవన్నీ గూడా చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతాం. యెస్. ఇది ఒక సేఫ్ స్పేస్. యెస్. మీరేదైనా వచ్చి మీరు మాట్లాడండి. మీ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్. సో, అదే అండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో, ఉన్నదాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని ప్రాబ్లమ్ నుంచి బయటికి రావడం చూసుకోవాలి. థాంక్ యూ అండి.